వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లోని కాలుష్యం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఉష్ణ కాలుష్యానికి కారణమైన వేడి నీటిని విడుదల చేసే పరిశ్రమలు. ఆన్సర్ డి పైవన్నీ. థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అణు విద్యుత్ కేంద్రాలు, బొగ్గుతో నడిచే పరిశ్రమలు. నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణ కాలుష్యం వల్ల నీటి ఆవరణ వ్యవస్థలో ఎలాంటి మార్పులు కలుగుతాయి. ఆన్సర్ డి పైవన్నీ. నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది, చిన్న జీవులు వెంటనే చనిపోతాయి, సాధారణ శైవలాలు బదులుగా విషపూరిత శైవలాలు పెరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కారణం వల్ల నీటిలోని ఆక్సిజన్ బుడగల రూపంలో బయటకు వచ్చి గ్యాస్ బబుల్ డిసీజ్ ఆఫ్ వాటర్ కలుగుతుంది. ఆన్సర్ సి ఉష్ణ కాలుష్యం. నెక్స్ట్ క్వశ్చన్, రేడియో ధార్మిక కాలుష్యాన్ని కలిగించే విద్యుదయస్కాంత వికిరణాలు కానివి. ఆన్సర్ ఏ ఆల్ఫా రేణువులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతిలో సహజంగా ఉండే ఏ మూలకం రేడియో ధార్మిక కాలుష్యాన్ని కలిగించదు. ఆన్సర్ ఇస్ బి సిలికాన్. నెక్స్ట్ క్వశ్చన్, వైద్య రంగంలో వ్యాధి చికిత్స నిర్ధారణకు వాడే ఏ కిరణాలు రేడియేషన్ కాలుష్యాన్ని కలిగిస్తాయి. ఆన్సర్ సి ఎక్స్ కిరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, రేడియో ధార్మిక పదార్థాలు ఏ కారణాల వల్ల బయటకు విడుదలై కాలుష్యాన్ని కలిగిస్తాయి. ఆన్సర్ డి పైవన్నీ. అణు దుర్ఘటనలు, పారిశ్రామిక వైద్య రంగంలో వినియోగించే రేడియో ఐసోటోపులు, అణు విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే వ్యర్థాలు. నెక్స్ట్ క్వశ్చన్, రేడియో ధార్మిక కాలుష్యం వల్ల శరీరంలో ఎలాంటి ప్రభావాలు కలుగుతాయి. ఆన్సర్ డి పైవన్నీ. ఎముక మజ్జ ప్లేహం దెబ్బతింటాయి, వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది, వంధ్యత్వం, క్యాన్సర్ కలుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో ఏ భాగాలు రేడియేషన్ ప్రభావానికి గురి కావడం వల్ల తర్వాతి తరం పిల్లలలో జన్యు లోపాలు కలుగుతాయి. ఆన్సర్ ఏ బీజకోశాలు. నెక్స్ట్ క్వశ్చన్, అణు వ్యర్థాలను ఏ రకమైన గాజు పాత్రలో ఉంచి భూస్థాపితం చేయడం వల్ల రేడియో ధార్మిక కాలుష్యం తగ్గించవచ్చు. ఆన్సర్ ఇస్ బి బోరోసిలికేట్ గాజు. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్రే, సిటీ స్కాన్ యంత్రాల దగ్గర పనిచేసే వ్యక్తులు ఏ దుస్తులు ధరించడం వల్ల రేడియో ధార్మిక కాలుష్యం నుంచి రక్షణ పొందవచ్చును. ఆన్సర్ ఇస్ సి లెడ్ పొర ఉన్న దుస్తులు. నెక్స్ట్ క్వశ్చన్, 1986లో రష్యాలో జరిగిన దుర్ఘటనను అతి పెద్ద అణు దుర్ఘటనగా పరిగణిస్తారు. ఆన్సర్ ఏ చెర్నోబిల్ దుర్ఘటన. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర కాలుష్యానికి ప్రధాన కారణాలు. ఆన్సర్ డి పైవన్నీ. పారిశ్రామిక వ్యర్థాలు, చమురు తిట్టెలు, మురుగునీరు, పడవల నుంచి వెలువడే వ్యర్థాలు. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర కాలుష్యం వల్ల జలచరాలకు ఏ విధంగా నష్టం కలుగుతుంది. ఆన్సర్ డి పైవన్నీ. జలచరాలు వ్యర్థాలను ఆహారంగా తీసుకోవడం వల్ల మరణిస్తాయి, సముద్ర పక్షులు, చేపల ప్రత్యుత్పత్తి దెబ్బతింటుంది, పగటపు జీవుల రంగు మారుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, సముద్రంలో చమురు తిట్టల కాలుష్యం వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే జీవులు? ఆన్సర్ ఇస్ బి, పక్షులు, చేపలు. నెక్స్ట్ క్వశ్చన్, చమురు తిట్టల కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యేకంగా అభివృద్ధి చెందిన బ్యాక్టీరియా? ఆన్సర్ ఇస్ సి, సూడోమోనాస్ ప్యూటిడా. సూడోమోనాస్ ప్యూటిడా. నెక్స్ట్ క్వశ్చన్, చమురు శుద్ధి కర్మాగారాలలో మిగిలిన వ్యర్థాలను విచ్ఛిన్నం చేయడానికి అభివృద్ధి చేసిన బ్యాక్టీరియా సమూహాన్ని ఏమంటారు? ఆన్సర్ బి, ఆయిల్ జాపర్. నెక్స్ట్ క్వశ్చన్, చెరువులు సరస్సులలో శైవల మంజరులు పెరగడం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ బి, కాలుష్యం పెరగడం. నెక్స్ట్ క్వశ్చన్, కొలనులో నీటిపై తేలియాడే శైవలాలు దట్టంగా పెరిగితే వాటిని ఏమంటారు? ఆన్సర్ ఏ, శైవల మంజరులు. కొలనులోని శైవల మంజుర్లలో ఏ హానికరమైన శైవలాలు ఉండవచ్చు? ఆన్సర్ సి, మైక్రోసిస్టిస్. నెక్స్ట్ క్వశ్చన్, కొలనులోని నీటికి బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ నీరు? ఆన్సర్ బి, కలుషితమైంది. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలో ఉన్న బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? ఆన్సర్ ఏ, సేంద్రియ పదార్థం. నెక్స్ట్ క్వశ్చన్, నీటికి ఉన్న బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ద్వారా దేనిని గుర్తిస్తారు? ఆన్సర్ డి, నీటిలో ఉన్న కాలుష్యం. నెక్స్ట్ క్వశ్చన్, నీటి స్వచ్ఛత కాలుష్యాన్ని వేటి ద్వారా గుర్తించవచ్చు? ఆన్సర్ డి, పైవన్నీ. నీటికి ఉన్న బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ను లెక్కించి, నీటికి ఉన్న కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ను లెక్కించి, నీటిలో ఉన్న ఈ కొలి బ్యాక్టీరియా సంఖ్యను లెక్కించి, ఈ విధంగా నీటి స్వచ్ఛత కాలుష్యాన్ని గుర్తిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కాలుష్యకారక లోహం ఉన్న చేపలను తినడం ద్వారా జపాన్లో మినిమాటా వ్యాధి కలిగింది? ఆన్సర్ బి, పాదరసం. నెక్స్ట్ క్వశ్చన్, నీటి స్వచ్ఛతను తెలుసుకోవడానికి ఉపయోగపడే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ప్రక్రియలో ఏ రసాయనాలు వాడతారు? ఆన్సర్ ఏ, పొటాషియం డైక్రోమేట్, పొటాషియం పర్మాంగనేట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ చర్యల వల్ల నీటి కాలుష్యం తగ్గవచ్చు? ఆన్సర్ డి, పైవన్నీ. యూట్రోఫికేషన్ను నియంత్రించడం, మురుగునీటిని శుద్ధి చేసి వదలడం, పారిశ్రామిక వ్యర్థ జలాలను శుద్ధి చేసి వదలడం. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్ల వర్షానికి కారణమైన ప్రధాన వాయువు? ఆన్సర్ ఏ, సల్ఫర్ డయాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్ల వర్షంలో ఏ ఆమ్లాలు ఉండే అవకాశం ఉంది? ఆన్సర్ డి, పైవన్నీ. సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం, కార్బోనిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, ఎంత గాఢత ఉన్న వర్షపు నీటిని ఆమ్ల వర్షంగా పిలుస్తారు? ఆన్సర్ బి, pH 1.7. pH 5.7. ఎంత గాఢత ఉన్న వర్షపు నీటిని ఆమ్ల వర్షంగా పిలుస్తారు? pH 5.7. నెక్స్ట్ క్వశ్చన్,
కాలుష్య కారకాల వల్ల గాలిలో ఏర్పడిన ఆమ్లాలు ఏ రూపంలో భూమిని చేరుతాయి? ఆన్సర్ డి పైవన్నీ. ఆమ్ల వర్షం, ఆమ్లయుత మంచు, ఆమ్లయుత ధూళి, పొగమంచు. నెక్స్ట్ క్వశ్చన్. జల ఆవరణ వ్యవస్థలను దెబ్బతీసే ఆమ్ల వర్షాలను ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ సి లేక్ కిల్లర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఆమ్ల వర్షం వల్ల నేలలో ఎలాంటి మార్పు కలుగుతాయి? ఆమ్ల వర్షం వల్ల నేలలలో ఎలాంటి మార్పులు కలుగుతాయి? ఆన్సర్ డి పైవన్నీ. భార లోహాలు కొట్టుకుపోతాయి, నేలలోని సూక్ష్మజీవులు చనిపోతాయి, నేల సారం దెబ్బతింటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆమ్ల వర్షం వల్ల నీటి ఆవరణ వ్యవస్థలో ఎలాంటి మార్పులు కలుగుతాయి? ఆన్సర్ డి పైవన్నీ. నీటిలో జీవ రసాయన ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది, చేపలు ఇతర జీవులు చనిపోతాయి, నీరు కలుషితమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. చేపలు పెద్ద ఎత్తున చనిపోయి చెరువులు చేపల శ్మశానాలుగా మారడానికి కారణం? ఆన్సర్ బి ఆమ్ల వర్షం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్యావరణ ప్రభావం వలన తాజ్మహల్ పాలరాయి రంగు మారింది? ఆన్సర్ సి ఆమ్ల వర్షం. నెక్స్ట్ క్వశ్చన్. వస్తువులు, పురాతన కట్టడాలపై ఆమ్ల వర్షం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? ఆన్సర్ డి పైవన్నీ. కట్టడాల రాళ్లను దెబ్బతీసి రాతి కుష్టు, రాతి క్యాన్సర్ కలుగజేస్తుంది. వంతెనలు, విగ్రహాలను దెబ్బతీస్తుంది. రబ్బరు, గాజు నాణ్యత దెబ్బతీస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆమ్ల వర్షాలను నియంత్రించడానికి ఏ ప్రక్రియ ఎక్కువగా ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఏ పెట్రోల్, డీజిల్ లాంటి వాటిని డీసల్ఫరైజేషన్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్. నీటి కాలుష్యం వల్ల వచ్చే వ్యాధి? ఆన్సర్ సి అతిసారం. లాస్ట్ క్వశ్చన్. ద్వితీయ కాలుష్య కారకం? ఆన్సర్ బి పొగమంచు. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. వీటిని ఎవరు వదిలిపెట్టకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు, సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.